హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మనం బంగాళదుంప దమ్ బిర్యానీ నేర్చుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకుందామండి. కొంచెం ఒక టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుందాము. మీకు కారం సరిపోలేదు అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. ఇంకో 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. ఒక 1/2 చెక్క నిమ్మబద్దం తీసుకొని పిండేసుకుందామండి. నిమ్మకాయ పిండుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము. మొత్తం బాగా కలుపుకుందామండి. దాంట్లో కలిపినాక దాంట్లో చూడండి, బంగాళదుంపలు ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని ఆ మిశ్రమంలో బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందామండి. వేసుకొని ఆ ముక్కలను కూడా బాగా కలుపుకుందాము. అవి కలుపుకున్నాక దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకున్నాక కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకుందామండి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని మనం హోల్ గరం మసాలా అయితే ఆ వాటర్లో వేసేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. అది బాగా మరగాలి. వాటర్ అట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం దాంట్లో అయితే రైస్ని వేసేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుందామండి. రైస్ని వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత అయితే పెట్టేసుకుందాము. చూడండి, రైస్ అట్లా 90% కుక్ అయినప్పుడు మన స్టవ్ని అయితే ఆపేసేసుకొని రైస్ని పక్కన పెట్టేసుకుందామండి. వాటర్ ఏం లేకుండా తీసేసుకొని రైస్ వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇంకో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యిని వేసుకుందాము. ముందుగా మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, బంగాళదుంప, అదైతే ఆ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. మీకు అది ఫ్రై అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, ఆయిల్ అట్లా పైకి తేలుతుంది. బంగాళదుంప ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందామండి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. వేసుకొని ముందుగా మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ని, ఆ రైస్ని లేయర్స్గా పైన వేసేసుకుందామండి. రైస్ మొత్తాన్ని పైన వేసుకుందాము. ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసుకొని మనం కుంకుమ పువ్వు వాటర్ అండి, సాఫ్రాన్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే పోసేసుకుందాము. నేనైతే ఇక్కడ కలర్ వాడట్లేదండి, కుంకుమ పువ్వు వాటర్ పోస్తున్నాను. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ అయితే చేసేసుకుందామండి. కొంచెం నెయ్యి వేసాను. మూత పెట్టుకొని దమ్ చేసేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతా రైస్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.